వరంగల్ కేఎంసీ ఎంజీఎం హాస్పిటల్లో ఇన్ఛార్జీల పాలనలో అంతా అస్తవ్యస్తంగా మారింది. మెడికల్ కాలేజీకి ప్రిన్సిపల్, హాస్పిటల్కు సూపరింటెండెంట్ను నియమించినా వారు ఇప్పటికీ బాధ్యతలు తీసుకోలేదు. దీంతో హాస్పిటల్లో వైద్య సేవల పర్యవేక్షణ కరువైంది. అటు కేఎంసీలో విద్యాబోధన కుంటుపడుతోంది. ఎంతో మంది అత్యుత్తమ వైద్య విద్యార్థులను తీర్చిదిద్దిన కాకతీయ మెడికల్ కాలేజ్, ఉత్తర తెలంగాణ ధర్మాసుపత్రిగా పేరొందిన ఎంజీఎం హాస్పిటల్లో ఇన్ఛార్జీల పాలనతో సమస్యలు అపరిష్కృతంగా మారాయి. ఎంజీఎం సూపరింటెండెంట్గా డాక్టర్ స్వర్ణకుమారి, కేఎంసీ ప్రిన్సిపాల్గా డాక్టర్ మురళీకృష్ణ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. జీవో వచ్చి 2 నెలలవుతున్నా ఇప్పటికీ వారు బాధ్యతలు తీసుకోలేదు. దీంతో అటు హాస్పిటల్, ఇటు మెడికల్ కాలేజ్ ఇన్ఛార్జీల ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. దీంతో డాక్టర్లు ఎవరికి వారి యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు హాస్పిటల్లో వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నారు పేషెంట్లు. ఎంజీఎం హాస్పిటల్కు ప్రతిరోజు 2500 నుంచి 3000 మంది పేషెంట్లు వస్తుంటారు. హాస్పిటల్లో సూపరింటెండెంట్ లేక వైద్య సేవల పర్యవేక్షణ కరువైంది. డాక్టర్లు టైంకి రాకపోవడంతో పేషెంట్లకు సరైన ట్రీట్మెంట్ అందటం లేదు. అటు బ్లడ్, యూరిన్ సహా ఇతర టెస్ట్ రిపోర్టులు కూడా ఆలస్యమవుతున్నాయి. హాస్పిటల్లో పాలన, వైద్యం గాడి తప్పిందని ఆరోపిస్తున్నారు పేషెంట్లు. పర్యవేక్షణ అధికారి అనేటువంటి అతను లేకపోవడం మూలంగా సరైనటువంటి సమయంలో ఈరోజు వైద్యులు రావడం లేదు, ఉద్యోగస్తులు రావడం లేదు. అదేవిధంగా అక్కడ వైద్యాధికారులకు సంబంధించినటువంటి స్టాఫ్ నర్సులు కానీ వీళ్ళు కానీ ఎవరు కూడా సరిగా వైద్యం అందించలేనటువంటి పరిస్థితి ఉంది. అదే కాకుండా ఈరోజు అక్కడ పరిపాలన యొక్క పర్యవేక్షణ లేకపోవడం మూలంగా అస్తవ్యస్తంగా తయారైంది. వైద్య విద్యలో ప్రతిభ చాటుకున్న కేఎంసీకి రెగ్యులర్ ప్రిన్సిపల్ నియమించింది ప్రభుత్వం. కానీ ప్రిన్సిపల్ గా డాక్టర్ స్వర్ణకుమారి ఛార్జ్ తీసుకోవడంతో డాక్టర్ రామ్ కుమార్ రెడ్డి ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గా కొనసాగుతున్నారు. మెడికల్ కళాశాలపై పర్యవేక్షణ లేకపోవడంతో ప్రొఫెసర్లు సమయానికి రాక బోధన కుంటుపడుతుందని వాపోతున్నారు విద్యార్థులు. అటు కాలేజీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు వేతనాలు అందక ఇబ్బంది పడుతున్నారు. ఏదైనా ఆర్డర్స్ ఏదైనా ఇష్యూ చేయాలి అనుకుంటే పర్మనెంట్ ప్రిన్సిపల్ ఉంటేనే అది వ్యాలిడ్ ఉంటుంది. కాబట్టి చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ముఖ్యంగా వచ్చేసి మా స్టూడెంట్స్ కూడా కొన్ని ఫైనాన్షియల్గా రిలేటెడ్ కొన్ని సమస్యలు ఉన్నాయి. అవి కూడా చెప్పుకుందాం అనుకుంటే లైక్ వీల్ అవ్వటం లేదు. మన ఫెస్ట్ జరుగుతుంది, దానికి కూడా వీల్ అవ్వటం లేదు. అలాగే కొన్ని డెవలప్మెంట్స్ కూడా ఆగిపోయి ఉన్నాయి. కాబట్టి వైద్య ఆరోగ్య శాఖ ఎంత త్వరగా దీన్ని పరిష్కరిస్తే అంత మంచిదని కోరుకుంటున్నాం. మాకు ఎంత త్వరగా వీలైతే అంతవరకు పర్మనెంట్ ప్రిన్సిపల్స్ని అపాయింట్ చేయాలని కోరుకుంటున్నాము. ఎంజీఎంలో పేషెంట్లకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తానన్నారు ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ మురళి. అందరితో సమన్వయం చేసుకుంటూ హాస్పిటల్లో బెటర్ ట్రీట్మెంట్ అందేలా చూస్తానని చెప్పారు. 2 బాధ్యతలు అంటే సూపరింటెండెంట్ చైర్లో కూర్చున్న వాళ్ళమంతా కూడా ఇప్పుడున్న ఇష్యూస్ అడ్రస్ చేయాలంటే ఫుల్ టైం ఇక్కడే స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో నా క్లినికల్ వర్క్ నేను తక్కువ టైం స్పెండ్ చేయగలుగుతున్నాను. ఫుల్ టైం ఇక్కడే సూపరింటెండెంట్ చార్జెస్ చూస్తూ హాస్పిటల్ వ్యవహారాలు చూడడంలోనే నా టైం అంతా కలుస్తుంది అనమాట ఇక్కడ. కాబట్టి నేను టీచింగ్ వైపు కొంత సమయాన్ని కేటాయించలేకపోతున్నాను. డిపార్ట్మెంట్లో కొంచెం అడిక్వేట్ ఫ్యాకల్టీ ఉన్నారు ఎనస్థీషియా డిపార్ట్మెంట్లో. కాబట్టి నాకు అదర్ ప్రొఫెసర్స్ మేనేజ్ చేస్తున్నారు. కాకతీయ మెడికల్ కళాశాల ఎంజీఎం ఆసుపత్రిపై ప్రభుత్వం దృష్టి సారించాలంటున్నారు జిల్లా ప్రజలు.